Hi dear JE students and parents, welcome back to my channel NIT Andhra Pradesh. NIT Andhra Pradesh ఆల్రెడీ కూడా మనం ప్లేస్మెంట్ వీడియోలు చేస్తున్నాము. వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా కొత్త వాళ్ళు ఉంటే. మరి ట్రైనింగ్ అంటే NIT మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎట్లా ఉన్నాయి, ప్లేస్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి? NIT ఆంధ్రప్రదేశ్ అనేది ఒకానొక మరి ఇది టైర్ 3 NIT అమ్మ. మరి అవునన్నా కాదన్నా ఇది టైర్ 1, టైర్ 2. మనకి టైర్ 1 అంటే వరంగల్ వస్తుంది, వరంగల్, తిరుచి ఆ విధంగా ఉంటుంది. ఒక టైర్ 2 NITగా ఉంది. ఈ టైర్ 3 NIT టైర్ 3 NITగా ఉంది. మరి మంచి, ఎందుకంటే NIT ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఏంటంటే ఫోకస్ మనకి దగ్గరలో ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కింద వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో అక్కడ వాళ్ళు హోమ్ స్టేట్కి ఉంటారు. తెలంగాణ వాళ్ళు అదర్ స్టేట్ కింద వస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మరి త్వరలో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, మరి ఈ వీడియోలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి. ప్లేస్మెంట్స్ కూడా భారీగా అదరగొట్టినట్టుంది. ఇదిగా ఈసారి లాస్ట్ మీద ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టుంది. NIT వరంగల్ ఇంత చాలా చాలా తక్కువైంది, సడన్గా ఇది స్టాక్ మార్కెట్కి మీద ఇంప్రూవ్ అయింది. ఇక్కడ బయోటెక్ ఉంది, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ECE ఉంది. దీని యొక్క మరి బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉంది, బ్రాంచ్ వైజు మరి ఏ బ్రాంచ్కి ఎక్కువ ప్లేస్మెంట్స్ రావటం జరిగింది మరి చూద్దాం. ఇక్కడ ఆఫర్స్ చూసినట్టయితే 361 ఆఫర్స్ ఇచ్చారు. కంపెనీస్ విజిటెడ్ 174 కంపెనీస్ వచ్చినాయి. ప్లేస్మెంట్ పర్సంటైల్ 74.5 వచ్చింది. మరి హైయెస్ట్ ప్యాకేజీ 44.1 మరి 44 లక్షల ప్యాకేజీ. మీ అందరికీ రాదు, 1 or 2 మెంబర్స్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మరి 350 to 47 ఇప్పుడు ప్యాకేజ్ తగ్గింది. ఇంతకుముందు 23లో 47 వచ్చింది. హైయెస్ట్ ప్లేస్మెంట్ పర్సంటైల్ మరి 88 అంటే ఇప్పుడు తగ్గింది, కొద్దిగా మార్కెట్ దృష్ట్యా తగ్గినట్టుంది. 20s దానిలో ఇంతకుముందు 2022లో 47.3 ప్లేస్మెంట్ పర్సెంట్ 95.69 అమ్మ. ఇది ఇప్పుడు డేటాబేస్ వీళ్ళు అప్డేట్ చేసినట్టున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా వరాకలు కాకుండా మంచి మంచి MNCs కూడా ఇక్కడికి మరి ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, మంచి మంచి గూగుల్, పెప్సీకు, వరాకలు, కాగ్నిజెంట్ మంచి మంచి ఫాస్ట్ రిక్రూటర్స్ రావటం అయితే జరిగింది. ఈ వీడియోలో జస్ట్ ప్లేస్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఏంటంటే వీడియో కూడా కొద్దిగా లెంత్ అయిపోయింది. తర్వాత ఇక్కడ సీట్ రావాలంటే మీకు JE 2026లో ఎన్ని మార్క్స్ రావాలి అనేది కూడా మరి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మరి ఎంత మంది ప్లేస్మెంట్ అయ్యారు, మరి హైయెస్ట్ CTC ఎంత, ఇందులో బ్రాంచ్ వైజ్ కూడా చూద్దాం ఒకసారి. వీళ్ళైతే బ్రోచర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొద్దిగా NIT ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యారమ్మ. NIT ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ బ్రోచర్ని ఇండియాలో ఇంతకుముందు వెబ్సైట్లు నేనైతే చూడలేదు, ఇప్పుడైతే బ్రోచర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎట్లా ఉంటుంది మరి దీని ఇక్కడ బీటెక్, MTech కూడా ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. కోర్ వాల్యూస్ మరి ఇక్కడికి వచ్చే కంపెనీస్ మంచిగా ICSE మంచి కంపెనీస్ వస్తున్నాయి. పెప్సీకు, ICI 2024, బాంబే, ఇలా మంచి మంచి దానిలో కూడా ఉన్నాయి. ఇక్కడ VLSI ఉంది, IoT, ఆటోమేటిక్, హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్. అందుకని ఇక్కడ కూడా మీరు సీటు వచ్చి JEలో సీటు వచ్చి ఇక్కడ వదులుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కదా, మీకు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా మీకు నైట్ జర్నీ ఉంటుంది, 5 hours 6 hours జర్నీ ఉంటుంది. తాడేపల్లి గూడెంలో ఉంటుంది కాబట్టి ఇటు నెల్లూరు అయినా, అటు విజయవాడ, శ్రీకాకుళము, మరి గుంటూరు, విజయవాడ వాళ్ళకి ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది. మరి ఒంగోలు ఆ ప్రాంతం వాళ్ళకి, మరి హైదరాబాద్ వాళ్ళకి కూడా ఇంకా చాలా దగ్గర. 35 స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఇంటర్న్షిప్ ఎట్ IITs, NITs, NTPC, BHEL leading tech companies. The graduate in PSCs graduates successfully placed in leading MNCs, PSC public sector, NTPC, BHEL, BEL, Bharat Electronics Limited, IIT, IISCలు సక్సెస్ఫుల్గా ప్లేస్ అవ్వటం అయితే జరిగింది. మెంటర్షిప్ మంచిగానే ఉంటుంది ఇక్కడ. కాకపోతే మీరు కష్టపడి చదువుకోవాలమ్మా, కష్టపడి చదువుకుంటేనే ఏదైనా వస్తుంది. ఫెసిలిటీస్ కూడా బాగుంది. గ్రూప్ డిస్కషన్ రూము, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ రూమ్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ రూమ్, సెమినార్ హాలు, ప్లేస్మెంట్ ప్రాసెస్ కూడా ఉంది. కంపెనీ ఆన్బోర్డింగ్, స్టూడెంట్ రిజిస్ట్రేషను, ఇక్కడ క్వశ్చన్స్ ఇట్లా ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ తెలుసు కదా, బయోటెక్, కెమికల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, మీకు అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, మెకానికల్ ఇంజనీరింగు, ఈ విధంగా మరి ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే బయోటెక్ కూడా ఉంది. బయోటెక్ ఏది వచ్చినా వదులుకోవద్దు మీకు. తర్వాత
మోర్ దెన్ 50 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ గేట్ 2025 కూడా క్వాలిఫై కావడం అయితే జరిగింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మరి ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ కూడా బియాండ్ అకాడమిక్స్ మంచిగా ఉంది. మరి ఇక్కడ వచ్చిన కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, గూగుల్ వచ్చింది, శాంసంగ్ వచ్చింది, టీసీఎస్, డెలాయిట్, గోల్డ్మెన్ సాక్స్, పెప్సీ, ఎన్విడియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏఎండి, మోటో, ఒరాకిల్, ఫ్యాంటాస్టిక్ ఇలా మంచి కంపెనీస్ అయితే ఇక్కడికి రావటం. ఇన్ఫోసిస్, మరి ఏడిపి మంచి కంపెనీస్ అయితే వచ్చినాయి. ఇది మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి వీళ్ళు 4.3 కిలోమీటర్ తాడేపల్లి, రాజమండ్రి నుంచి 46 కిలోమీటర్, విజయవాడ రైల్వే స్టేషన్ 117 కిలోమీటర్లు. విజయవాడ నుంచి మనకి ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. విజయవాడ స్టూడెంట్స్ అయితే 2 అవర్స్ జర్నీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మంచిగానే ఉంటుంది. మరి బ్రాంచ్ వైజ్ ఏ విధంగా ఉన్నాయి ప్లేస్మెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ వైజు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడ ఇక్కడ బ్రాంచెస్ మరి ముఖ్యంగా సిఎస్సికి అయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నాయేమో, సిఎస్సి మీకు సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి ఇక్కడ 44.1 లక్ష, 44.1, యావరేజ్ సిటీసీ 11.99, 10 మీడియం సిటీసీ 10.70, ఈసీఈ వాళ్ళకి కూడా 44.10. ఇక్కడ ఈసీఈకి సిఎస్సికి మంచి డిమాండ్ ఉందమ్మా. సిఎస్సి కూడా ఈసీఈ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్స్ లాంటిదే కాబట్టి మీరు ఎటైనా పోవచ్చు. ఇది సాఫ్ట్వేర్ పోవచ్చు, ఇటు ప్యూర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా వెళ్ళవచ్చు అవకాశం ఉంటుంది. యావరేజ్ సిటీసీ 11.99, యావరేజ్ సిటీసీ 8.79 ఈసీఈలో కూడా రావటం జరిగింది. ఈసీఈ వాళ్ళకి మీడియం 7 lakhs per annum, త్రిబుల్ వాళ్ళకి 15 lakhs per annum, మరి యావరేజ్ సిటీసీ 6.51 ఈసీఈ త్రిబుల్ వాళ్ళకి వచ్చింది. మరి మీడియం సిటీసీ 6 lakhs per annum. అంటే ఈ సంవత్సరం ప్లేస్మెంట్ చాలా తక్కువ ఉన్నాయమ్మా. ఆల్రెడీ మరి యూనివర్సిటీ కాలేజీలోనే 3.5-4 లక్షల కంటే ఎక్కువ రావట్లేదు ఎవరికైనా. మరి ఇక్కడ మెకానికల్ స్టూడెంట్స్కి 10 lakhs హైయెస్ట్, మరి యావరేజ్ 6.22, మీడియం 6 lakhs. కెమికల్ చూసినట్టయితే 10 lakhs per annum, హైయెస్ట్ సిటీసీ 5.89, యావరేజ్ 6 lakhs per annum, మీడియం. సివిల్ ఇంజనీరింగ్ 6.57, హైయెస్ట్ సిటీసీ 5.43, మీడియం ఇక్కడ 5.75, మీడియం 5.43, యావరేజ్. మెటలర్జికల్ ఇంజనీరింగ్ 11.89 హైయెస్ట్ ప్యాకేజీ. మెటలర్జికల్ మంచిగా ఉండదు. మీరు మెటలర్జీ తక్కువ అనుకుంటాం చూడండి. ఇక్కడ మరి అన్నిటికంటే మెకానికల్ కంటే మెటలర్జీయే వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి మంచి స్టీల్ కంపెనీలో కానీ మెటలర్జికల్ కంపెనీలో కానీ మంచి ప్లేస్మెంట్ వచ్చే కోర్ కంపెనీలో అవకాశం ఉంటుంది. ఇక్కడ 7.18 యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్ 6.0. బయోటెక్ అలా కూడా బయోటెక్ కూడా మంచిగానే వచ్చినాయి అమ్మ. బయోటెక్ 10 lakhs per annum, హైయెస్ట్ ప్యాకేజీ 6.24, మీడియం యావరేజ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజీ మీడియం ప్యాకేజీ 6.32. ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా అదరగొట్టింది. 44 మంచి ప్యాకేజెస్ అయితే వచ్చినాయి. కొద్దిగా దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంటికి కొద్దిగా దగ్గరలో ఉంటారు. ఇది Tier 3 ఎన్ఐటీ కానీ మరి లాస్ట్ ఎన్ఐటీ కూడా మరి దీన్ని కంపారిజన్ చేయొచ్చు. ఇంకా మనకి హమీర్పూర్ ఎన్ఐటీ, మరి మేఘాలయ, నాగాలాండ్ కంటే బెటరే, అది గుర్తుపెట్టుకోండి. మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్ వాటన్నిటి కూడా మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ బెటర్ అని మరి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మరి వస్తే మీకు చారండి. మీరు దీనికి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, మరి నెక్స్ట్ వీడియో అయితే కట్ ఆఫ్స్ మార్క్స్, దీనికి పర్సంటైల్ ఎంత రావాలి, ఇక్కడ పర్సంటైల్ ఎంత రావాలి, ఎన్ని మార్క్స్ వస్తుంది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మరి ఇక్కడ సిఎస్సి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఈసీ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఓబీసీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఈ విధంగా మరి అనాలిసిస్ అయితే చేయటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోని అయితే మరి స్కిప్ చేయకుండా చూడండి. మరి నెక్స్ట్ వీడియో కూడా మరి చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్.